नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्ण पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगडितं यावलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः वक्षःपीठीं मधुविजयिनो वर्चसा वर्धयन्ति वाञ्छातीतं वसुवितरतो वारणाद्रीश्वरस्य लक्ष्मीः नित्यं लसद्हृदि मे लक्ष्यमाणा गुणौघैः भूतिं सूते भुवनमहितां भूयसीं यत्कटाक्षः। अस्मद्गुरुभ्यो नमः। తిరుప్పావై దివ్య ప్రబంధంలో నిన్నటితోటి 15వ పాసురం అయింది. ఇవాళ 16వ పాసురాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఈ 15 పాసురములలో 1 నుంచి 5వ పాసురం వరకు ఒక గుంటు, 6 నుంచి 15 వరకు ఒక విభాగం. ఈ విభాగంలో కొందరు గోపికలు నిద్రపోతున్నటువంటి వాళ్ళని నిద్ర పట్టని గోపికలు నిద్ర లేపడం అని చెప్పుకున్నాం కదా. ఎందుకోసం అంటే వీడు వెళ్ళేది కృష్ణ భగవానుడి దగ్గరికి. భగవానుడి దగ్గరకు వెళ్ళినప్పుడు భగవంతుడు అంటే ఎవరు? పెరుగు కారుబోలే మహాప్రవాహం లాంటి వాడు. ఏం ప్రవాహం అది? సౌందర్య రస ప్రవాహం. ఈ సౌందర్య రస ప్రవాహంలోకి వెళ్ళిన తర్వాత అందులో మునిగి కొట్టుకుపోతాం. మనకేదో ఏదో అడుగుదామని వెళ్ళిన వాళ్ళం అడగాలి కదా. కానీ ఆ పరిమాళ యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూసేటప్పటికి మనం ఏం అడుగుదాం అనుకుని అక్కడికి వచ్చామో అది మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక తిరుమలకి కైంకర్యం చేయడమే వీళ్ళకి లక్ష్యం, అంతకన్నా ఏం కోరికలు లేవు వీళ్ళకి. కనుక అదేదో 29వ పాసురంలో చెప్తారు కదా, ఆ కైంకర్యం చేయాలనుకున్న సౌందర్యం అంతరాయం. భగవంతుని సౌందర్యమే అంతరాయం. ఆయన సౌందర్యాన్ని చూసారా నోరు వెళ్ళబెట్టుకుని ఉండిపోతే ఇంక పని ఏం చేస్తాడు? ఈయన కైంకర్యం ఏం చేస్తాడు? సేవ చేయలేడు కదా. కనుక అలాంటి సమయంలో కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళని దగ్గర పెట్టుకుని పెడితే వాళ్ళు మళ్ళీ ఇదిగో జాగ్రత్త కైంకర్యం చేయాలి సుమా, ఏమిటి అలా ఉండిపోయావు అని ఏదో చెబుతూ ఉంటారండి. ఉదాహరణకి ఇప్పుడు మనం నదీ స్నానానికి పూర్వకాలంలో గుంపులు గుంపులుగా బస్సులు వేసుకుని వెళ్ళేవారు కదండి. అలా వెళ్ళినటువంటి వాళ్ళు ఆ కొత్తగా నదిలో దిగాలనుకోండి, ఏం చేసేవారు? ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకుని దిగేవారు. ఎందుకు దిగేవారంటే కొట్టుకుపోకుండా ఉండడం కోసమని. ఒకళ్ళు దిగితే కొట్టుకుపోతే ప్రమాదం కనుక ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకునేవారు. ఏమో అంతవరకే చెప్పుకుందాం మనం. వీళ్ళు కొట్టుకుపోకుండా ఉండడానికా వీళ్ళతో పాటు మిగతా లాగేయడానికా అది వద్దు. కానీ మనకి కొట్టుకుపోకుండా ఉండడానికి ఆలంబనంగా మిగతా చేతులు పట్టుకుని దిగుతారు కదండి. అలా భగవంతుడు అనేటటువంటి ఆయన అంత గొప్పవాడే. సౌందర్య తరంగ తాడన చిత్తవృత్తి అంటే చాలా అందంగా చెప్తారండి. ముడిచ్చోదియాయి ఈవనదు ముహచ్చోది మలర్ందదువు అడిచ్చోది నీ నింద తామరయాయి అలర్ందదువు అని 3వ పదిలో మొదటి తిరువాయుడిలో అళహర్ అంటే తిరుమాలిరుషాలలో ఏం చేసి ఉండే అందగాడైన పెరుమాడు ఆయన్ని అనుభవిస్తున్నటువంటి అనుభవం. ఈ అనుభవంలో ఆళ్వార్లు నాకు సందేహం కలుగుతుంది పరమాత్మ తీర్చు అని. కానీ పరమాత్మ నాకు సందేహం కలగకూడదు, నిజానికి ఎందుకు కలుగుతోంది అన్నారు. ఎందుకు కలగకూడదండి సందేహం? మయర్వర మదినల మరుడిన అజ్ఞానం పోయే రీతిగా భక్తి రూపాపన్న జ్ఞానాన్ని కదా అనుగ్రహించాడు. మరి అప్పుడు సందేహం కలగచ్చునా? కలగకూడదు కదా. మరి నాకు సందేహం ఎందుకు కలుగుతుంది ఇంత జ్ఞానం ఇచ్చినా అన్నారు నమ్మాళ్ళవారు. అంటే పరమాత్మ మీకే కాదండి, మా వైకుంఠలో కూడా ఈ సందేహం ఉంటుంది అన్నాడు. ఏమిటా సందేహం అడుగుతున్నారు ఈయన. ముడిచ్చోది ఆయునది మొహచ్చోది మలరుండదు. పరమాత్మ నీ తిరుముఖ మండలం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది కదా. నీ తిరుముఖ మండల కాంతి కిరీటం మీదకి ప్రసరించి కిరీటం ప్రకాశిస్తోందా? కిరీట కాంతి తిరుముఖ మండలం మీదకి ప్రసరించి తిరుముఖ మండలం బాగా ప్రకాశిస్తోందా? నీ పాద కాంతి పాదపీఠం మీదకి ప్రవేశించి అది ప్రకాశిస్తోందా? పాదపీఠ కాంతి పాదముల మీదకి ప్రసరించి అది ప్రకాశిస్తోందా? కటీకాంతి నీ నడుము కాంతి పల్హరణమై అని అనేక ఆభరణాలు ధరించున్నాను, వాటి మీద పడి అవి ప్రకాశిస్తున్నాయా? వాటి కాంతి నడుము మీద పడి ప్రకాశిస్తోందా అని ప్రశ్న అండి ఇది. సరే, ఇక్కడ ఏం చెప్పుకోవాలి మనం అంటే, ఆళ్వార్లు ఏదో ఒక క్రమంలో చెప్పాలి కదా. పాదముల దగ్గర నుంచి కిరీటం వరకు
కిరీటం నుంచి పాదముల వరకు ఒక క్రమంలో చెప్పాలి. చెప్పరు. ముందు తిరుముఖ మండలం అని చెప్పి, తర్వాత తిరువిడిహేళ్ళు అని చెప్పి, తర్వాత నడువు అని చెప్తారు. ఇదేమిటి క్రమం? ముందు నడువుని చెప్పి తర్వాత తిరువిడిహేళ్ళు, నడువు, తిరుకిరీటం వరకు. మరి ఎందుకంటే ఆడవాళ్ళు ఇలా చెప్పారంటే ఆయన అనుకుని చెప్పారా? మనలాగా ఏమన్నా రాసుకుని ఇలా పద్యం చెబుదాం అనుకుని చెప్పారా? ఆయన ఆ భగవంతుడు అనుభవింపజేస్తున్నాడు. ఆ అనుభవంలో పడినప్పటికీ అది సౌందర్య మహాప్రవాహం. భగవంతుని దివ్యమంగళ విగ్రహం అంటే ఆ ప్రవాహంలో గరటలు ఎడుగుడితే ఆ కొట్టుకుపోవడం తప్ప దాన్ని నేను వెళ్ళాలి ఇలా అనుకోవడానికి ఆస్కారం ఉండదు. కనుక ఆ తరంగములు కిందకి పట్టిన ఒకసారి తిరుముఖమండలాన్ని దర్శించినప్పటికీ ఆ తరంగం కింద పాదం దగ్గర పడు. ఈ పాదములను దర్శిస్తూ ఉంటే ఈ సౌందర్య కాలంలో పైకి కొట్టినప్పటికీ నాకు దగ్గరికి వచ్చాను. కనుక దాన్ని చూస్తే దాన్ని వర్ణిస్తున్నారు. ఇది భగవంతుని దివ్య సౌందర్యం. కనుక ఆయన సౌందర్యం అంతమయం కనుక పెద్దలైన వారిని ముందుంచుకొని పెరుమాళ సన్నిధానానికి వెళ్ళాలి. వేదం బల్లారెహళి కొండు విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పడిందు నమ్మవారి యొక్క సూక్తి. పెద్దలైన వారిని ముందుంచుకొని పరమాత్మ యొక్క పాదారవిందములను ఆశ్రయించి దానిని గౌరవం మనకి ఇక్కడ ఆరంభం నుండే వినిపిస్తుంది. 10 మంది గోపికలను నిద్రలేపారని చెప్పుకున్నాం. అందులో పైన ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, అమ్మా అని బయట ఉన్న వాళ్ళందరూ లక్ష్మణస్వామి లాంటి వారు, లోపల ఉన్న వాళ్ళందరూ భరతాళ్వాన్ లాంటి వారు. భరతుడు 14 ప్రేమ తగ్గు రామాజ్ఞ. రామచంద్రుడి ఆజ్ఞను ధిక్కరించే తిరస్కరించే అధికారం మనకి లేదు. మనం ఆయన సేవకులం. ఆయన ఏం చెబితే అది చేయడం మనకి నచ్చడం చేయడానికి మనకి అధికారం. అలా పరమాత్మ ఉపాయము ఆయన మనం ఎప్పుడు అనుగ్రహించాలంటే అప్పుడే అనుగ్రహిస్తాడు. ఆయన కోసం పరుగులు పెట్టడానికి అని లోపల ఈ బయట ఆయన సేవించకపోతే ఉండలేరు. కనుక ఏదో అది శాస్త్రీయం అశాస్త్రీయం ఏదైనా స్వరూపం నశించే ఉండలేదు. కానీ పరుగులు పెట్టి లక్ష్మణస్వామిని మరి నిర్బంధించిన నేను అనుగ్రహించ అలాంటి బయట వాళ్ళు. కనుక ఈ బయట వాళ్ళని నిద్ర లేపుతున్నారు అని అర్థం. ఇలా నిద్ర లేపినప్పుడు బయట ఉన్నవాడు తెల్లవారింది అనడం, లోపల ఉన్నవాడు అబ్బాయి ఇంకా తెల్లవారలేదు అనడం అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ 10 పాసురాలు. కానీ ఎక్కడ లోపల ఉన్న వాళ్ళు ఒక్క మాట మాట్లాడినట్టు కూడా మనకి వినపడదు. బయట ఉన్నవాడు ఎంతసేపు చెప్పడం తప్ప గుర్తులను లోపల ఉన్న వినపడదు. వినపడింది కనుక ఇదంతా వ్యాఖ్యాతలు కల్పించిందండి, అంతేగాని అసలు పాసురంలో లేదండి అని చెప్పండి. అప్పట్లో అయినట్టుగా అవుతుంది స్వామి. మీరు ఫాస్ట్ గా చెప్తున్నప్పుడు మైక్ క్యాచ్ చేయట్లేదు. ఇవాళ మరి అంటే వారం రోజుల క్రితం ఉండింది, మన మధ్యలో పూర్తిగా పోయింది. క్షమాపరాధిని. సరిగా వినపడటం లేదు ఆడియో. ఫాస్ట్ గా మాట్లాడినప్పుడు క్యాచ్ చేయట్లేదు. చాలా స్లోగా మాట్లాడుతున్నానండి నేను. మీరు నా పాత క్యాసెట్లు ఏం లేదు, చాలా స్లోగా మాట్లాడుతుంటే అర్థం మీకు వయసు వస్తుంది కదా, నెమ్మదిగానే మాట్లాడుతున్నాను ఇదివరకు తోటి పోలిస్తే అనమాట. సరే స్వామి, ఫ్లోరిడాలో మీరు చెప్పింది కూడా ఇంకా గుర్తుంది. ప్రయత్నం చేద్దాం నెమ్మదిగా మాట్లాడడానికి. ఇప్పుడు ఈ 10 పాసురాలలో బయట ఉండే గోపికలు ఏదో లోపల అంటే దానికి సమాధానంగా గుర్తులు చెప్పినట్టుగా అనుకుంటున్నాం మనం. అలా ఎక్కడుంది? పాసురంలో కనబడదు కదా. మరి మీ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకోవడమేనా అంటే దానికి శాస్త్రీయమైనటువంటి ఒక నియమం ఉంది. ఉత్తరాత్ ప్రశ్న ఉన్నేయ అని. అంటే అవతలి వాళ్ళు చెప్పిన సమాధానమును బట్టి యువతలి వాళ్ళు బహుశా ఈ ప్రశ్న అడిగి ఉంటారు అని ప్రశ్నని ఊహించామన్నాం. అలా చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇది సంభాషణాత్మకమే, లోపల వాళ్ళు బయట వాళ్ళు మాట్లాడుకున్న మాటలే అని నిశ్చాయకమైనటువంటిది నిన్నటి పాసురం. నిన్నటి పాసురంలో లోపల ఉన్నావిడ మాట్లాడిందిగా, సిల్లెన్నడే నీంగడే నానేదానాయుడు అంటే లోపల ఉన్నావిడ మాట్లాడింది. అంటే దీనిని బట్టి 10 పాసురములలో చెప్పింది ఏదో అభూత కల్పన వ్యాఖ్యాతలు కల్పించి చెప్పినది కాదు. ఇది సంభాషణాత్మకంగానే 10 పాసురములు
నడిచాయి అని అర్థం. ఇలా ఆచార్యులను భాగవతోత్తములను ఆశ్రయించి వారి ద్వారా భగవానుని ఆశ్రయించాలి. ఇప్పుడు భగవంతుని తిరుమాళికకు వచ్చారు. వచ్చి ఆ భగవంతుని ద్వారపాలకులను ముందుగా నిద్రలేపుతున్నారు. పాసురానుసంధానం చేసుకుంటారు. నాయహనాయి నింద్ర నాయహనాయి నింద్ర నందగోపనుడయ నందగోపనుడయ కోయిల్ కాబ్బానే கோயில் காப்பானே கொடித்தோன்றும் கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே பூரணவாசல் காப்பானே மணிக்கதவம் மணிக்கதவம் தாழ்த்திரவாய் தாழ்த்திரவாய் ஆயர் ஆயர் சிறுமியரோமுக்கு சிறுமியரோமுக்கு அரைப்பறை அரைப்பறை மாயன் மணிவண்ணன் மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான் நென்னலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் தூயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவான் துயிலெழப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா மாத்தாதே அம்மா நீ நேச நிலை கதவம் நீ நேச நிலை கதவம் நீ கேலோரம்பாவாய் நீ கேலோரெம்பாவாய். நாயகனாய் நின்ற నాయకుడై ఉన్న నందగోపనుడయ నందగోపాలుని యొక్క కోయిల్ కాప్పనే ఇంటిని కావలి కాచేవాడా కొడితోన్రం ధ్వజం తోస్తూ ధ్వజం కనబడుతూ ఉండేటటువంటి తోరణవాసల్ అంటే సింహద్వారం. ఈ తోరణం కట్టబడినటువంటి వాకిలిని కావలి కాచేవాడా కాప్పనే కాచేవాడా దయచేసి మణికదవం తాళ్తిరవాయ్. మణుల కవాటం అది. గడి ఎక్కడుందో తలుపు ఎక్కడుందో తెలియదు. అది ఆ తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళకే తెలియాలి, వాళ్ళే తీయాలి గడియ. కనుక మణికదవం తాళ్తిరవాయ్, తలుపు తెరవలసింది. ఏమిది ఇంత అర్ధరాత్రి పని అంటే, మాకు ఆయర్ సిరుమియరోముక్కు మాయన్ మణివண்ணన్ నెన్నలే వాయి నేరుందాన్. ఆరైపారై, ఆరైపారై అంటే శబ్దిస్తూ ఉండేటటువంటి తప్పెట అనే దానిని ఇస్తానని ఆశ్చర్య గుణజ్యేష్ఠితుడైన మణిలాంటి వర్ణం కలిగి ఉన్నవాడైన శ్రీకృష్ణ పరమాత్మ నెన్నలే వాయి నేరుందాన్, నిన్ననే వాగ్దానమును చేసి ఉన్నాడు. అంతేనా? ఇంకేమైనా బంధువులు వచ్చారా మీరు? ఏమో రోజులు బాగోలేదు, అందరినీ అనుమానించాల్సి వస్తుంది. మీరేమీ అపకారం చేయడానికి రాలేదు కదా అంటే, తూయోమాయి వందోం, చాలా పరిశుద్ధలమై వచ్చితిమి. తూయిలెழப்பாడువాన్, పరమాత్మకు సుప్రభాతమును పాడుట కొరకై. వాయాల్ మున్నం మున్నం మాత్తాదే, ఇంకేదో మాట్లాడిపోతున్నాడు ఆయన. నాయన నోటితోటి మాటి మాటికి నిరోధించకుండగా తలుపులు తెరవలసింది. తెరుచుకుండరా, తోసుకోండి వచ్చేస్తాయి తలుపులు అన్న. నీ నేష నిలై కదవం నీకు, అవి పరమాత్మ యందు పరమ ప్రీతి కలిగినటువంటి అంచేత అవి బాగా దగ్గరగా చేరుకుని పరమాత్మ యందు పాశంతో ఉన్నటువంటివి. అవి మేము వెళ్ళి తెరిస్తే తెరుచుకోవు, నువ్వే తెరవాలి గనక తెరవవలసింది అని నేటి పాసురంలో ద్వారపాలకులను నిద్రలేపుతున్నారన్నమాట. పరమాత్మ ఇంటికి వచ్చిన తర్వాత మరి పరమాత్మ యొక్క తిరుమాళికకు కాపలా ఒక ఆయన. నాయహనాయ్ నింద్ర నందగోప నుడయ కోయిల్ కాప్పనే, నాయకుడై ఉన్న నందగోపుని యొక్క ఇంటిని కావలి కాచేవాడా.
పేరు లేదా అతనికి? ఆ పేరు పెట్టి పిలవచ్చును కదా. ఒకే ఊళ్ళో ఉన్నప్పుడు ఆ పేరు తెలుస్తుంది కదండి వాళ్ళకి. మరి ఆ పేరు పెట్టి పిలవచ్చును, ఏదో మావయ్య, ఏదో బావయ్య, ఏదో పేరు పెట్టి పిలవచ్చును కదా. ఆహా, కాపలా కాచేవాడా అని పిలుస్తున్నాం. ఎందుకు అలా పిలుస్తున్నారండి అంటే, అలా పిలిస్తేనే ఆయనకు ఆనందం. పరమాత్మ యొక్క తిరుమాళిహకి కాపలా కాయడం అంటే ఎంత గొప్పదనం అండి. ఏకాంతి వ్యపదేష్టవ్య నైవ గ్రామ గులాదిభి విష్ణునా వ్యపదేష్టవ్య తస్య సర్వం స ఏవ హి. పరమాత్మ కైంకర్యం చేసే వాళ్ళని ఆ కైంకర్యంతో పిలిస్తేనే వాళ్ళకి ఆనందం. అది గొప్పతనం. పెరుమాళ యొక్క సన్నిధిలో అది తిరుక్కట్ట కైంకర్యం నుంచి తిరువారాధన కైంకర్యం వరకు ఏ కైంకర్యం చేసినా అది చాలా గొప్పది. ఎన్నో జన్మల తపఫలంగా లభించేది కదండి. కనుక అలాంటి వాళ్ళను, పరమాత్మ యందు ప్రీతి కలిగిన వాళ్ళను, పరమాత్మకు వాళ్ళు చేసేటటువంటి కైంకర్యాన్ని పుచ్చుకుని సంబోధించాల్సిందే తప్ప వాళ్ళ ఊరు పేరు పెట్టో మరొకటో పేరు పెట్టి వాళ్ళ కులం పేరు పెట్టో పిలవకూడదు అన్నారు. కనుక అసలు శూద్రులు అనేటటువంటి మాట వాడరు మనవారు. ఏమంటారు? విష్ణుదాసాహ, విష్ణుదాసులు అంటారు తప్ప శబ్దాన్ని వాడరు. అలా కులాన్ని బట్టి పిలవడం కాదు, వాళ్ళు పెరుమాళ్ళకి ఏ కైంకర్యం చేస్తున్నారనే దాన్ని బట్టి. ఎందుకంటే ఈ కులం వల్ల ఏం కలుగుతుందండి? కులం వల్ల ఏం మోక్షం కలుగుతుందా? ఈ కులం వల్ల ఏమీ కలగదు. ఏమో ఈ కాలంలో కలిగితే కలగచ్చును, కానీ అది ఏదో ఇతరులు అనేటటువంటి వాళ్ళ వల్ల జరిగేది. కానీ ముక్తికి మోక్షానికి అయితే ఈ కులం ఎందుకు పనికి కదా. కనుక కులంతో పిలవడం కాదు. మరి వాళ్ళు చేసే పెరుమాళ్ళకు, వాళ్ళు ధరించడానికి కారకమైనది అది, హేతుభూతమైనది అది. కనుక ఆ కైంకర్యాన్ని బట్టి పిలవాలి. అలా పిలిస్తేనే ఆయనకు ఆనందం. మరి ఎవరితోటైనా మనకి పని ఉంది అనుకున్నప్పుడు ఎలా పిలిస్తే వాళ్ళకి ఆనందం కలుగుతుందో అలా పిలవాలి కదా. కనుక నాయనింద్ర, నాయకుడై ఉన్న నందగోపుని యొక్క ఇంటిని కావలి కాచువాడా. ఇక్కడ నాయనింద్ర అన్న మాటకు అర్థం ఏమిటి? ఈ నాయకుడై ఉన్న అంటే నాయకుడై ఉన్న నందగోపుడు, ఆయన ఇంటిని కావలి కాచేవాడా ఒక అర్థం. నాయకుడవై ఉన్న నందగోపుని ఇంటిని కావలి కాచేవాడా అంటే నందగోపుని ఇంటిని కావలి కాచే నాయకుడా అని ఒక అర్థం. అంటే ఈ నాయనింద్ర అన్నది ద్వారపాలకుడికైనా అన్వయించవచ్చు, నందగోపుడికైనా అన్వయించవచ్చు. అసలు కథానాయకుడు ఎవరండి? కృష్ణ భగవానుడు. అక్కడి దాకా వెళ్ళకపోతే చాలు. ఆయన గొప్పవాడంటే ఆయనకి ఇష్టం ఉండదు కదండి. నందుని సంబంధాన్ని పుచ్చుకునే ఆనందం ఆయనకి. కనుక కరతమ భేదాలు ఉంటాయి వీటిలో. లక్ష్మీనారాయణులను కొలుచువాడు ధన్య. ఆ నారాయణ స్వరూపాన్ని కాకుండా శ్రీకృష్ణ భగవాను వసుదేవుని కుమారుడుగా కొలిచేవాడు ధన్య. అంతకంటే ధన్యుడు. వసుదేవుని కుమారుడుగా కాకుండా యాసోదేయ ప్రియోసౌ, యాసోదేయ ప్రియోసౌ, యశోద బిడ్డడుగా పరమాత్మని కొలిచేవాడు అంతకంటే గొప్ప స్థాయికి చెందినటువంటి వాడు. ఇలా 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 చెప్పుకుంటూ వెళ్ళిపోతారండి. కనుక పరమాత్మకి ఏది ఇష్టం అంటే వాళ్ళకి విధేయుడై ఉండి వాళ్ళ పేరుతోటి పలకబడితేనే ఆయనకి ఇష్టం. కనుక నాయనింద్ర నందగోపన్, నాయకుడైనటువంటి వాడు నందగోపుడు. నందగోపుడు అంటే ఏమిటని తర్వాత మనం ఆచార్య లక్షణములను వర్ణించేటటువంటిది నందగోపుడు అంటే. నందగోపుడు అంటే ఆచార్యుడు, భగవంతుని పుత్రత్వేన పుత్రుని వలె విధేయుడుగా కలిగినటువంటి వాడు గనక నందగోపుడు అంటే ఆచార్యుడు అని. ఎవరి ఆచార్యుడు? నాయనింద్ర, నాయకుడు. నాయకుడు అంటే పొందింపజేయువాడు అని అర్థం. పరమాత్మను మనకు పొందింపజేసేవారు ఎవరు? ఆచార్యులు కదా. కనుక నాయనింద్ర నందగోపనుడయ కోయిల్ కాప్ప అనే ఆ ఆచార్యుల దగ్గరికి తీసుకెళ్ళడానికి మరొక భాగవతోత్తములు మనకు కావాలి, ద్వారశేషుడు అంటారు. అలాంటి వాళ్ళు అనమాట. కనుక అలాంటి నందగోపాలుడా పిలిచారండి వాళ్ళు. పిలవగానే ఆయన చెప్పాడర్రా పరమాత్మ మీ సంగతి వెళ్ళండి అన్నట్టున్నాడు. ఆయన లోపలికి వస్తే లోపల మరొక ఆయన సింహద్వారం దగ్గర కాపలా ఉన్నాడు. ఎవడు మీరు? ఏమిటి ఇంత అర్ధరాత్రి వచ్చారు మీరు అని. ఎందుకంటే కనబడే ప్రతి గడ్డి మొక్క మీద ఎవడో అసురుడు ఆవేశించడం, భగవంతుడిని ఏదో చేయడానికి ప్రయత్నించడం, అది కొంగ కానివ్వండి, బాము కానివ్వండి, దూడ కానివ్వండి,
మొక్కగాను ఏదైనా సరే కదా. కనుక అనుమానం ఎక్కువ, కనుక చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఏమిటరా ఇలా వచ్చారు మీరు ఇంత అర్ధరాత్రి అన్నాడు ఆయన. అంటే భగవానుడి కోసం అనండి, ఆయన రమ్మనమన్నాడండి అన్నారు. ఆయన రమ్మనమన్నాడా? అర్ధరాత్రి రమ్మనమన్నాడు. ఎప్పుడైనా అలా చెప్తాడా పరమాత్మ? ఎప్పుడో ఉదయం అయిన తర్వాత రాకుండా ఏమిటి ఇంత అర్ధరాత్రి వచ్చారు మీరు? మీకోసం మీకు దర్శనం ఇవ్వడానికే ఉన్నాడు ఆయన. ఎంతమంది ఉన్నారు ఆయన ప్రార్థించేవాళ్ళు అని ఉంటాడు ఆయన. అంటే ఆయన మా కోసమే ఉన్నాడయ్యా, మీకోసమే ఉన్నాడని ఎలా తెలుస్తుందర్రా? కావాలంటే చూడు అని ఆ కొమ్మ ఎలా ఉందండి ఆ ద్వారం? కోడి తోన్రం తోరణ వాసల్ కాపానే ఒక ధ్వజం కనబడుతూ ఉండేటటువంటి తోరణ వాకిలిని కాపాడేవాడా? అసలు ఆ జెండా ఎందుకు కట్టారో తెలిసినా నీకు అని అడిగారు గోపికలు. మరి మా ప్రభు గొప్పవాడు కనుక గొప్పవాడింటి మరి ఓ జెండా మిగతా ఇళ్ళ కంటే తేడా ఉంటుందా? ఉంది. నీ మొహం నీకేం తెలియదు అసలు సంగతి. రహస్యం మేము చెప్తాం విను. ఓనాడు కృష్ణ భగవానుడు వెళ్ళి నందగోపుడిని అడిగాట, నాన్నగారు ఈ నందపల్లికి అంతటికి పెద్దెవరండి? ఒరే నేనేరా రాజుని అన్నాడు నందుడు. మనమే గొప్పవాళ్ళం అండి. మరి అందరిళ్ళు ఒక్కలాగే ఉన్నాయండి. వాళ్ళిళ్ళు అలాగే ఉంది, మన ఇల్లు అలాగే ఉంది. ఇంకా మన గొప్పతనం ఏం తెలుస్తుందండి నాన్నగారు అంటే, మరి నాకు ఆ ఆలోచన తట్టలేదురా, లేకపోతే నేను ఇంకో అంతస్తు ఎక్కువ వేసి ఉండేవాడినేమో, కానీ మరి అన్నిళ్ళు ఒకే పద్ధతిలో కట్టుకున్నాం మేము చెప్పాడు ఆయన. మరి మన గొప్పతనం తెలియాలి కదండి నాన్నగారు అంటే, నాకు ఇంతవరకు ఆలోచన తట్టలేదురా, నిజమే గొప్పతనం తెలియాలి. ఓ పని చేద్దామండి నాన్నగారు, మన ఇంటికి ఓ జెండా కడదామండి, అప్పుడు మిగతా ఇళ్ళ కంటే మన ఇల్లు గొప్పది అని అందరికీ తెలుస్తుందండి. అంటే ఇంత ఆలోచన నాకు ఎప్పుడు కలగలేదండి. చిన్నపిల్లవాడు వాడు చెప్తే తెలిసిందని వెంటనే పాపమైన ఓ తోరణం కట్టింది. అసలు విషయం ఏమిటి? రాత్రిపూట గోపికలు కృష్ణ భగవానుడి కోసం అని వచ్చినప్పుడు ఈ అన్ని ఇళ్ళు ఒకలాగే క్వార్టర్స్లా ఉంటున్నాయి కనుక ఏది కృష్ణ భగవానుడి ఇల్లు ఆ చీకటిలో పాపం తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నారు కనుక వాడు సుఖంగా రావడానికి వీలుగా ఓ జెండా ఒకటి కట్టించాడు కృష్ణ భగవానుడు. కనుక ఆ జెండా ఎవరి కోసం కట్టారనుకుంటున్నావు? మా కోసమే. తోరణ వాసల్ కాపానే కొడితోన్రం తోరణ వాసల్ కాపానే. గోపికలారా ఆ తలుపు తొయ్యండి వస్తాయి అన్నాడు. మణికదవం దాళ్ తిరవాయి. మణుల కవాటం మణులతో చేయబడింది కనుక ఆ తలుపులు ఎక్కడ గడి ఉందో ఎక్కడే ఉందో మాకు తెలియదు కనుక నువ్వే తెరవలసింది. అసలు ఇంత అర్ధరాత్రి ఏమిటరా పని? ఆయన మాకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేస్తే అర్ధరాత్రి వచ్చి పట్టుకుంటారా? ఇప్పుడు ఉదయం సభ తీర్చినప్పుడు రావాలి, కానీ ఇలా అర్ధరాత్రి పూట రావచ్చున్నారా? అసలే భయంకరంగా ఉంది. ఏమిటయ్యా? భగవంతుడు ఉన్న చోట భయం భగవంతుడు ఒక చోట ఉంటారా? భయానాం అపహారిణి స్థితి అంటాడు కదండి ప్రహ్లాదాన్. ఆయన భయ నాశన కదండి. ఆయన ఉన్న చోట భయం ఎక్కడ కలుగుతుందయ్యా అంటే, ఏంటరా ఇది? ఏం రామావతార కాలం అనుకుంటున్నారా? కృష్ణావతార కాలం. రామావతార కాలంలో అంటే తండ్రి సంబరాంతకుడైన దశరథుడు వశిష్ఠుడా ఒక రాజుగారిని బ్రహ్మర్షిని చేసేసినటువంటి వాడు. ప్రజల రామచంద్రుడు అంటే పరమ ప్రేమ. అసలు పిల్లల ఆంపులిహళ్ అంటారు, అంటే పులుల్లాంటి వాళ్ళు పిల్లలిద్దరు కూడా. కనుక అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గొల్లపల్లెలో తండ్రి గారా సాధు అయినటువంటి నందగోపాలుడు చూస్తే అమాయకులందరూ ప్రజలందరూ పిల్లలా ఏ పని చేయొద్దంటే ఆ పనే చేస్తారు. దుందుడుకు చేష్టలు చేసేటటువంటి వాళ్ళు పిల్లలు. వెళ్ళి పాము నెత్తి మీద కాలు పెట్టే పిల్లలు వీళ్ళు. కనుక పిల్లలు చూస్తే ఇలాంటి వాళ్ళు. దానితో కనిపించే ప్రతి దాని మీద ఎవడో ఒక అసురుడు ఆవేశిస్తున్నాడు, ఈయన ఏదో చేసేయడం కోసం. కనుక మరి జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి కదరా. స్ట్రిక్ట్ ఆర్డర్స్ మాకు ఎవరిని రానివద్దని. మీరేంటి ఇంత అర్ధరాత్రి వచ్చారు అంటే, అరబ్బరై మాయన్ మణివண்ணన్ నెన్నలే వాయినేరుందాన్ ஆயர் சிறுமியரோமுக்கு అరైపరై మాయన్ మణివண்ணన్ నెన్నలే వాయి నేరందాన్. ఏమయ్యా నిజమే, అనుమానించాల్సిన సమయమే అనుకో, కానీ మమ్మల్ని అనుమానిస్తున్నావా నువ్వు? మేము గోపికలమయ్యా అన్నారు. ఏమర్రా, పూతన గోపిక వేషంలో రాలేదా విషయం ఇవ్వడానికి? కనుక గోపికలు అంటే మరీ అనుమానించాల్సి వస్తుంది సుమా. ఆవిడ పెద్ద ఆవిడయ్యా, సిరుమియరోముకు, మేము చిన్నపిల్లలం. వత్సాసురుడు వాడు చిన్న జోడ రూపంలో రాలేదండి.
కనుక చిన్నవాళ్ళంటే మరీ అనుమానించాలి. అంటే నాయనా ఇవాళ నిన్ను మేము బతిమాలుకోవాల్సి వస్తుంది, కానీ అసలు నిన్నటి సంగతి నువ్వు చూడలేదు. కృష్ణ భగవానుడు మేము కలిసి మాట్లాడుకున్నప్పుడు కృష్ణ భగవానుడు మా దగ్గర ఎంత వినయ విధేయతలతో ఉంటాడో మీరు మర్చిపోకండి సుమా. వస్తారు కదా, మీరు వస్తారు కదా, మీకోసం కాచుకుని ఉంటాను నేను. అది ఎన్ని కబుర్లు చెప్పాడైనా నన్నాలే ఆయన ఏరిందాన్. నిన్నటి దినం ఎంత దివ్యంగా గడిచిపోయిందయ్యా. మా దగ్గర ఆయన మాట్లాడేటప్పుడే ఆయన చాలా అందమైనటువంటి వాడండి, వాగ్మి శ్రీమాన్. ఆయన మాట్లాడుతూ ఉంటేనే చాలా అందంగా ఉంటుంది. అలా మాకు నిన్నలే వాయనేరుందాన్. ఆయన కోరికలు కోరుకోవడానికి అర్ధరాత్రే సమయం వర్రా, తెల్లవారిన తర్వాత కోరుకోకూడదా? సభ తీర్చిన తర్వాత కుదరదయ్యా. ఎందుచేత? తూయో మాయి వందోం తుయిలెడప్పాడువాన్. మేము కోరికలు కోరుకోవడానికి రాలేదు పరమాత్మ దగ్గరికి, మరి తుయిలెడప్పాడువాన్ సుప్రభాతం పాడడం కోసమని వచ్చాము. పరమాత్మ నిద్ర లేచేటప్పుడు పరమాత్మ నీకు క్షేమం అగుగాక, మంగళం అగుగాక అని ఆ నిద్రలేచే సౌందర్యాన్ని తొలగించి మంగళాశాసనం చేయడం కోసమని వచ్చిన వాళ్ళం. ఇది తప్ప మరొక కోరిక కోరుకోలేదు. కనుకనే 5వ పాసురంలో తూయోమాయి వందునం తూమనద్దు విద్దుడు, ఈ 16వ పాసురంలో తూయోమాయి వందో. ఏమిటి రెండు పరిశుద్ధతలు? ఉపాయ విషయంలో నేనేదో చేసి సాధిస్తాను అంటే అపరిశుద్ధత. ఉపేయ విషయంలో పరమాత్మ నువ్వు కాదు నాకేదో కావాలి అనుకుంటే అపరిశుద్ధత. ఈ రెండూ లేని పరిశుద్ధత కలిగిన వాళ్ళు కనుక తూయోమాయి వందో తుయిలెడప్పాడువాన్ వాయాల్ మున్నం మున్నమ్మాదే అమ్మా. ఆయన ఇంకా ఏదో అడగబోతుంటే నాయన నోరున్నందుకు పుణ్యం కట్టుకో. వాచా ధర్మమవా పునుహీసితం అంటుంది ఆంజనేయ స్వామితోటి. నోటితోటి పుణ్యం కట్టుకొని ఆయన అని ఓ మంచి మాట చెప్పి పుణ్యం కట్టుకొని ఆయన అని అలా పుణ్యం కట్టుకోవాలి. కానీ మమ్మల్ని ఇంకా నువ్వు ఇలా ఏవో మాట్లాడుతూ అలా అడ్డుకోవడం న్యాయమా? న్యాయం కాదు. కనుక తలుపులు తెరవలసింది. నాకంతా చెప్పాడరా కృష్ణ పరమాత్మ. తలుపులు ఉరికే దగ్గరికి వేశాను, మీరు తోసుకోండి వచ్చేస్తాయి అన్నాడు ఆయన. ఆ తలుపులు అలా రావు స్వామి. ఏమవుతుంది? నీ నేస నిలైక్కదవం. ఎవరిలో మహానుభావులు పరమాత్మ శ్రీకృష్ణావతారం ఎత్తి బృందావనంలో సంచరిస్తున్నాడు అనగానే పరమాత్మని సేవించుకోవడం కోసమని వాళ్ళందరూ ఈ లోకానికి దిగి వచ్చిన నిత్యులు, ముక్తులు, మోక్షులు, ఎవరో మహానుభావులు, సిద్ధులు మొదలైన వాళ్ళందరూ ఈ లోకంలోకి వచ్చి గొల్లపల్లి అంతా నిండిపోయి ఉన్నారండి. మునిగరిహడం యోగిహడం అన్నారు కదా 6వ పాసురంలో. కనుక అలా నిండిపోయి ఉన్నారు. అలా నిండిపోయి ఉన్న వాళ్ళకి జాగా లేకపోతే కొందరు తలుపుల్లో చేరిన వాళ్ళు. కనుకనే పరమాత్మ సన్నిధానంలో మనం చాలా జాగరూకతగా ఉండాలి. ఉపచారం చేస్తామో లేదో దేవుడరు, అపచారం చేయకుండా ఉండాలి. అలా పెడుతూ గౌకున తులసి మొక్క కనబడింది అనుకోండి, మన ఇంట్లో తిరువారాధనకి పనికొస్తుందని గౌకున తులసి దళం తెంచకూడదు. ఎందుకోసం? అలాగే మనం అధ్యోజనం అయితే ప్రసాదం పెట్టారనుకోండి, ఆ చేతులు జిడ్డుగా ఉన్నాయి, స్తంభానికి పామేయకూడదు. ఎందుకోసమని అంటే ఏ మహాపురుషులు అందులో ఏం చేసి ఉన్నారో పరమాత్మని దర్శించుకోవడం కోసమని అహృత సహజ దాస్య సూరయ స్రస్తబంధా విమల చరమ దేహా ఇత్యమీ రంగధామ మహితమనుజతిరియస్థావరత్వాశ్రయంతే సునియతమిదిహస్మ రాహురేభ్యో నమస్తా. భట్రవారు రంగరాజస్థానంలో పరమాత్మ ఏం చేసి ఉన్న చోట నిత్యులు, ముక్తులు, ముముక్షువులు, యోగులు మొదలైన వాళ్ళందరూ ఒకళ్ళు మానవ రూపాలతో సంచరించగలిగితే సంచరిస్తారు. అలా సంచరించలేకపోతే భట్రవారు ఒక అద్భుతమైన శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. దిదే విశతి మానుష. మానవుడు ఏం కోరుకుంటాడు? ఎంతసేపు నేను దేవుడిని అవ్వాలి, నేను దేవుడిని అవ్వాలి, నేను స్వర్గానికి వెళ్ళాలి, నేను దేవుడిని అవ్వాలి అని కోరు. సరే, ఆ స్వర్గంలో ఉండేవాడు ఏం కోరుకుంటాడు? వాడు శశిర్ విశతి. నేను ఇంద్రుడిని అవ్వాలి, నేను ఇంద్రుడిని అవ్వాలి, నేను అందరినీ శాసించాలని కోరు. ఆ ఇంద్రుడు ఏం కోరుకుంటాడు? నేను బ్రహ్మదేవుడిని అవ్వాలి, నేను బ్రహ్మదేవుడిని అవ్వాలని ఆయన కోరు. ఆ బ్రహ్మదేవుడు ఏం కోరుకుంటాడు? ఎంత పై ఎత్తు లోకంలో ఉంటే మాత్రం ఏం ప్రయోజనం అంటే ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఉందా? రూట్ లేదు. మరి మళ్ళా భూలోకంలోకి వచ్చి అక్కడ పుట్టి అక్కడి నుంచి వెళ్ళాల్సిందే. కనుక
మనదేం గొప్ప, అందరూ అనుకుంటారు బ్రహ్మదేవుడు గొప్ప అని. మనం కాదు గొప్పవాళ్ళం. ఈ భూలోకంలో పుట్టి పరమాత్మ లోకానికి వెళ్ళిన ముక్త పురుషులు వాళ్ళండి గొప్పవాళ్ళు అని, ముక్తుడిని అయితే ఎంత బాగుండును నేను అని బ్రహ్మదేవుడు అనుకుంటాడు. ఆ ముక్తుడేమనుకుంటాడు, ఏమిటో కొంతకాలం మనం సమయం అంతా వ్యర్థం చేసేసి భూలోకంలో ఉండి ఇప్పటికి ఇక్కడికి చేరగలిగాం. వాడు చూడండి, మహానుభావులు అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యసూరులు ఎప్పుడూ పరమాత్మతోటే ఉంటారండి వాళ్ళు. అలా ఉంటే ఎంత బాగుండును అని వాళ్ళు కోరుకుంటారు, నిత్యులు అవ్వాలి అని. ఆ నిత్య పురుషుడు ఏం కోరుకుంటాడండి అంటే, సత్య శ్రీరంగ భిక్షుషతి. ఆ నిత్య సూర్య ఆయన ఈ వైకుంఠంలో ఉంటే ఏముందండి, ఆనందం అంతా భూలోకంలో శ్రీరంగంలో ఉంది. కానీ కనుక శ్రీరంగంలోకి వెళ్ళి అక్కడ భిక్షం ఎత్తుకుంటూ తిరిగినా బాగుండును అని కోరుకుంటాడు. ఇది భట్రవారు ఎందుకు చెప్తున్నారండి ఈ మాట? శ్రీరంగంలో ఆ ఆదిశేషుడే రామానుజుల వారిగా సన్యాసిగా అవతరించి భిక్షా పర్యటన స్థలేషు అని శ్రీరంగంలో పాదుకలు లేకుండా, మరి పెరుమాళ సన్నిధానమేగా ఊరంతా, కనుక పాదుకలు లేకుండా భిక్షాటన కోసమే తిరుగుతున్నారు రామానుజుల వారు. మరి సన్యాసాశ్రమానికి చెందిన వారు కనుక వారు భిక్షం స్వీకరించాలి కనుక ఎవరియనా సత్య శ్రీరంగ భిక్షూషతి. ఆ నిత్యసూర్యుడు ఆదిశేషుడు శ్రీరంగంలో భిక్షాటనం చేయాలని కోరుకుంటున్నారండి. ఇది భాగ్యం, శ్రీరంగం యొక్క భాగ్యం అంటే అంటారు భట్రవారు. అలా గొల్లపల్లెలో భాగ్యం ఎంత గొప్పదండి. కనుక ఏ నిత్యులో ఏ ముగ్ధులో వచ్చి ఆ తలుపులలో ఉంటారు. ఒకవేళ మేము తోసినా మరింత గట్టిగా బిగుసుకుపోతాయి తప్ప అవి తెరుచుకోబడవు. మరి దానికి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఏదో ఫింగర్ ప్రింట్స్ వేస్తే కాదు తప్ప ఆ ల్యాప్టాప్ ఓపెన్ అవ్వదు కదండి. మనం చూస్తూ ఉంటామే బ్యాంకుల్లో అక్కడ. అలాగా నువ్వు తలుపు తెరిస్తే తలుపు తెరుచుకోవాలి తప్ప మేము వెళ్ళి ముట్టుకుంటే అది ఏమైనా వాళ్ళ బిగుసుకుపోతే ప్రమాదం కనుక నీకు నువ్వే తలుపులు తెరవవలసింది. మణిక్కదవం నీకు, అది మణిక్కదవం అంటే మణులా ఉండేటటువంటిది. ఏమిటండి మణుల్లా ఉండడం అంటే? 2 తలుపులండి. ఇప్పుడంటే 1 తలుపులు వచ్చాయి, కానీ పూర్వకాలంలో 2 తలుపులు కదా. ఈ 2 తలుపులు ఏమిటి? ఒకటి ఈ లోకం మీద ఉండే వ్యామోహం, ఒకవేళ వీటిని దాటేసిన ఈ ఆత్మ మీద, ఆత్మప్రాప్తి మీద ఉండే వ్యామోహం. ఈ వ్యామోహాలు 2 పోతే తప్ప పరమాత్మను దర్శించాలనేటటువంటి కోరిక, దర్శించే భాగ్యము కలగవు. ఇవి పోవాలి అంటే ద్వారశేషులైనటువంటి భాగవతోత్తములు ధరిస్తే పోవాలి తప్ప మన వలన వీటిని పోగొట్టుకోలేము. వాటిని పోగొట్టవలసిందని నేటి భాషలో ప్రార్థిస్తున్నారు. అంటే ఆచార్యులు, తెరుగులో ఉండే ఆచార్యుల్ని వర్ణిస్తున్నారు. ఒక ఆయన ఇంటిని కావలి కాచేవాడు, మరొక ఆయన సింహద్వారాన్ని కావలి కాచేవాడు, మరొక ఆయన నందగోపుడు. వీరి అనుగ్రహం కలిగితే కృష్ణ భగవానుడు లభిస్తాడు. మనకి ఆచార్యులు కూడా ఉపకారకులు, ఉత్తారకులు, ఉద్దేశ్యులు అని 3 తెరుగుల వారు ఉంటారు. సమాశ్రయణములు ప్రసాదించి మంత్రోపదేశం చేసిన వారు ఉత్తారకులు. మంత్రార్థాన్ని చెప్పి మనకు వేదాంత గ్రంథములను ఉపదేశం చేసి ఎలా నడుచుకోవాలో తెలిపిన వారు ఉపకారకులు. ఎవరు చేసినా, ఎవరు ఉపదేశం చేసినా అసలు ఆచార్యులు అంటే రామానుజుల వారు, ఉద్దేశ్యులు రామానుజుల వారు. అలా 3 ఆచార్యుల్ని నేటి భాసురంలో 3 చెప్పడం ద్వారా ప్రార్థించింది అని విశేషం. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதம் தாழ் திறவாய் மாமீர் அவளை எடுப்பீரோ உன்மகதா நோமயு. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதம் தாழ் திறவாய் ஆயிரம் சிறுமீரோம் கரபரமாய் மணிவண்ணன் நன்னலை வாயினே இருந்தார் தூயோமாய் வந்தோம் துயிடப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நீசனடைக்கதவம் நீக்கேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் எம்பெருமானார் ஜிய திருவடிகளே சரணம். நிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம். ஸ்ரீமதே ரம்யஜா மாதృమునీంద్రాయ మహాత్మనే శ్రీరం గవాసనే భూయాః నిత్యశ్రీ నిత్యమంగళం. మంగళాశాసన పరిర్మ मंगलाशासन वरेर्मद आचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम्।